మీ ఏజ్ ఎంత? 56. 56 ఏజా? ఓకే. మీకు మంచిగా అనిపిస్తుందా? ఓకే. అన్ని పర్ఫెక్టా? ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఈ కాలు చేయి లేవట్లేదా? పెరాలసిస్ వచ్చింది కాబట్టి లేవట్లేదు. ఓకేనా? అది లేస్తే ఓకేనా? టాబ్లెట్ వాడుతున్నారా? దేనికి వాడుతున్నారు? 2 బీపీకి వాడుతున్నారు. నొప్పికి వాడుతున్నారు. ఓకేనా? నో ప్రాబ్లం. ఓకేనా? మీకు ఏం కాదు, మంచిగా అవుతుంది. ఇప్పుడు మన ప్రొడక్ట్ ఉంది కదా, హెల్త్ ప్రొడక్ట్. ఓకేనా? ఇది హెల్త్ ప్రొడక్ట్ అనమాట. ఈ మ్యాగ్నెట్ మ్యాటర్స్. ఓకేనా? ఇది పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే మీకు తెలిసిన విషయమే. పూర్వకాలంలో మనం ఏం చేసినాం? ఎక్కడ ఉన్నాం మనం? పూరి గుడిసెలో ఉన్నాం. అవునా? మట్టి పైన పడుకునేట్టు ఉన్నావా? మట్టి పైన ఉన్నాం, మట్టి పైన నడిచేటట్టు ఉన్నాం, మొత్తం మట్టి పైన ఉన్నాం. ఒకప్పుడు మంచి ఫుడ్ తిన్నామా? అంటే ఏ ఫెర్టిలైజర్ కాకుండా లేకుండా కూడా మనం పంట పండించినాం, కూరగాయలు పండించినాం. ఓకే, అన్ని మంచి తిన్నాం. మరి నీళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగినాం. ఓకేనా? ఎక్కడ పడితే వాటర్ తాగినాం కాబట్టి మనకి మంచి వాటర్ తాగినాం కదా, మంచి గాలి ఉండే కదా. అప్పుడు ఈ ఫోన్లు ఉండేనా? ఫోన్లు లేవు. అప్పుడు మీరు ఎక్కడ నడుచుకుంటూ పోయేది? సైకిళ్ళు, అంతే కదా. కానీ అప్పుడు వచ్చే అలాగే ఉండేదా? లైఫ్ ఎలా ఉండే? చాలా బాగుండే. అప్పుడు డాక్టర్స్, హాస్పిటల్స్ ఉండేనా? ఉండకపోయేది. మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? తిండి వల్ల, మనం పీల్చే గాలి వల్ల, ప్లస్ ఇంకా మనం తాగే వాటర్ వల్ల ఈ పొజిషన్ లో ఉన్నాం మనం. ఓకేనా? మీరు ఒక నిమిషం మాట్లాడదాం. ఈ పొజిషన్ లో ఉన్నాం. మరి ఈ పొజిషన్ నుంచి మళ్ళీ మనం రిటర్న్ గా మనం అదే మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంది కదా, ఇప్పుడు భూమికి నడిచినాం, మనం భూమి పైన నడిచినాం, చెప్పులు లేకుండా నడిచినాం. మరి భూమి పైన పడుకున్నాం, పూరి గుడిసెలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాం? డాబాల్లో ఉంటున్నాం. మరి డాబాల్లో ఇట్లా డాబా ఉంది కదా, మరి డాబాలో ఇనుము ఉందా? ఇనుము ఉంది. భూమి ఒక గ్రావిటీ, మ్యాగ్నెటిజం. భూమి పైన పడుకుంటే మన రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. ఓకేనా? ఆ ఐరన్ ఏం చేస్తా అంటే గురుత్వాకర్షణలో పనిచేస్తుంది. గురుత్వాకర్షణ పనిచేయడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచి జరుగుతుంది. ఓకేనా? రక్త ప్రసరణ వ్యవస్థ మంచి జరిగితే మనకి ఎలాంటి రోగాలు రావు. ఓకేనా? ఇప్పుడు మనం భూమి ఉంది, భూమి పైన వేసినాం, మనం ఇనుము వేసినాం. ఇప్పుడు ఇనుము మొత్తం టన్నులు ఉంది ఇనుము. భూమి నుంచి వచ్చే అయస్కాంతం దానికి వెళ్తుందా? మనకి 4 గ్రాములు ఉన్న రక్తంలో ఉన్న 4 గ్రాములకు వెళ్తుందా? 4 గ్రాములకు వెళ్ళదు. ఎందుకంటే ఇప్పుడు ఇనుము అనేది టన్నులు ఇక్కడ, అంటే భూమి నుంచి ఏదైనా ఇప్పుడు అయస్కాంతం అనేది ఎక్కువ ఉన్నకి వెళ్ళి ఆకర్షిస్తుంది. ఓకేనా? ఇప్పుడు 4 గ్రాముల ఐరన్ ఉంటుంది మన రక్తంలో, 4 గ్రాముల ఐరన్ ఉంటుంది. మరి ఆకర్షించట్లే కదా, మరి గురుత్వాకర్షణ పనిచేయట్లే కదా. సో పని చేయకపోవడం వల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ అంటే భూమి నుంచి వచ్చే గ్రావిటీ, మ్యాగ్నెటిజం మనకు అందట్లే కదా, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరగట్లేదు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మనం తాగే వాటర్. ఇప్పుడు మనం ఏ వాటర్ తాగుతున్నాం? మినరల్ వాటర్ తాగుతున్నాం. మినరల్ వాటర్ ఏం కలుస్తుంది? కెమికల్ కలుస్తుంది. ఈ కెమికల్ కలిస్తే కెమికల్ ఏం చేస్తుంది మనకి? మన బాడీలో ఉన్న కాల్షియం అంటే బొక్కల అరుగుదల చేసేస్తుంది. మరి బొక్కల అరుగుదల చేస్తే మనకి అంటే నష్టం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకేనా? మన ఎర్ర రక్త కణాలు ఉన్నాయి కదా, ఎర్ర రక్త కణాలు ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే 120 రోజులకు ఒకసారి చచ్చిపోయి మళ్ళీ జనిస్తాయి. ఓకే, జనించేటప్పుడు ఏంటంటే కాల్షియం మరుగుజ్జు ఉంటాయి కదా, ఆ గుజ్జుల నుంచి అది హెల్దీగా ఉండాలి, కానీ హెల్దీగా ఉండదు. ఆ సెల్స్ అనేది హెల్దీగా ఉండదు. దానివల్ల మనకి బ్లడ్ సెల్స్ అనేది రావడానికి ఆరోగ్యంగా ఉండదు. కాబట్టి మన బాడీ వీక్ అనిపిస్తుంది. ఓకేనా? మరి కాల్షియం పనిచేస్తుంది కదా, బొక్కల ద్వారా వేస్తుంది కదా, కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, అన్నిటికీ నొప్పులకి కారణం ఏంది? ఈ మినరల్ వాటర్. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు మినరల్ వాటర్ తాగుతున్నప్పుడు ఇన్ని ఎఫెక్ట్ వస్తున్నాయి మరి. ఓకేనా? మీరు ఒకప్పుడు మినరల్ వాటర్ తాగటం మనం, ఇప్పుడు ఒకప్పుడు ఫోన్లు ఉండేదా? లేవు. మళ్ళీ ఒకప్పుడు పిచ్చుకలు, పావురాలు అన్ని రామచిలుకలు ఉండేటి, ఇప్పుడు ఉన్నాయా? దేనివల్ల నశించిపోయినవి? రేడియేషన్ వల్ల నశించిపోయినాయి. అంటే మనం చిన్నప్పుడు ఉన్న వాతావరణం, పిచ్చుకలు కానీ కింగ్యూ అనేది ఇక్కడ గూళ్ళు పెట్టేది, కానీ అవి నశించిపోయినాయి. ఎందువల్ల నశించిపోయినాయి అంటే మొబైల్ రేడియేషన్ వల్ల. మొబైల్ రేడియేషన్ అండ్ పైన ఏమున్నాయి? శాటిలైట్స్ ఉన్నాయి, రాడార్స్ అని మనం టెక్నాలజీ వైపు వచ్చేసినాం. కాబట్టి ప్రతి రేడియేషన్ లో మనం ఉన్నాం. రేడియేషన్ ఎక్కడ ఉంటుంది?
గాలిలో ఉంటుంది. ఆ రేడియేషన్ మనకు కనిపిస్తుందా? అంతే కనిపించదు. మరి ఆ రేడియేషన్ మనకి ఏం చేస్తుంది? అది చేస్తాం ఎలా హాని చేస్తుంది? మనం పీల్చుకునే గాలి మనం పీల్చుకునే గాలి వల్ల. మరి మనం పీల్చుకునే గాలి డైరెక్ట్ ఎక్కడ పోతుంది? కడుపులో. మన శరీరం మొత్తం పోతుంది. శరీరంతో పాటు బ్లడ్ కూడా వెళ్తుంది. అయితే ఈ రేడియేషన్ ఏం చేస్తుందంటే మన రక్తం ఉంది కదా, ఆ రక్తం పల్సగా ఉండాలా, మందంగా ఉండాలా? ఆ? మందంగా ఉండొద్దు, పల్సగా ఉండాలి. పల్సగా ఉంటే మనకి ఈ పాదాలు ఉందిగా, పాదాల నుంచి బ్రెయిన్ వరకు, బ్రెయిన్ నుంచి మళ్ళీ పాదాల వరకు పల్సగా ఉంటేనే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతుంది. అదే మందం ఉంటే జరుగుతుందా? జరగదు. ఇప్పుడు మందం అవుతుంది బ్లడ్. ఎందుకు మందం అవుతుంది? ఈ రేడియేషన్ పడడం వల్ల మన బ్లడ్ మందం అవుతుంది. ఓకేనా? దాంతో పాటు మనం తినే ఫుడ్, పీల్చే గాలి, తాగే వాటరు వీటికి తోడయ్యి మనం నీళ్లు తీసుకున్నా మన శరీరానికి శక్తి ఇవ్వవు. ఓకేనా? ఒకప్పుడు శక్తి ఇచ్చేది, కానీ ఇప్పుడు శక్తి ఇవ్వట్లేదు. తినే ఫుడ్ కూడా ఆకలి అవుతుంది కాబట్టి తింటున్నాం, మన శక్తి ఇస్తుందా? ఇవ్వట్లేదు. ఓకేనా? కాబట్టి మన రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోయి ఈ రేడియేషన్ అనేది మన రక్తాన్ని ఏం చేస్తుంది? మందం చేస్తుంది. మందం చేయడం వల్ల మనకి గుండెకి అందాల్సిన పంపింగ్ కానీ, ఓకేనా, గుండెకి అందాల్సిన పంపింగ్ కానీ, బ్రెయిన్కి అందాల్సిన పంపింగ్ కానీ, ఓకేనా, మన శరీరం మొత్తానికి కావాల్సిన పంపింగ్ కానీ, ఓకేనా, శరీరం మొత్తం నర్వ్ సిస్టమే కదా, అణువున నర్వ్ సిస్టమే. ఎక్కడికి వచ్చినా రక్తం వస్తుంది అంటే ఇక్కడ నర్వ్ సిస్టమ్ ఉండాలి కదా. కాబట్టి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మనకి దేనివల్ల బీపీ వస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ జరగకపోవడం వల్ల బీపీ వస్తుంది, దానివల్ల షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. గుండెపోట్లు వస్తూ ఉంటాయి, అన్ని రకాలు వస్తూ ఉంటాయి. అయినా కూడా నో ప్రాబ్లం, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, దేనివల్ల? బీపీ వల్ల పెరాలసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? మళ్ళీ దాని నుంచి మనం రికవరీ కావచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ ఏంటంటే మన భూమి పైన పడుకునేటప్పుడు ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటది. భూమి పైన పడుకున్నప్పుడు మనకి ఎలా శక్తిని ఇస్తుందో, మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలా జరుగుతుందో అలానే జరుగుతుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? న్యాచురల్ గా మనకు వచ్చిన ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం అనమాట. ఓకేనా? ఇది ఒకసారి తీసుకుంటే 100 సంవత్సరాలు పనిచేస్తుంది. అది ఏమేమి వస్తాయంటే ఫస్ట్ నీకు చూపిస్తాను, చూపించుకుంటూ నేను చెప్తాను. ఓకేనా? సరే, మీరు ఇట్లా ఇప్పుడు చూడు, ఇదేంటి తెలుసు? ఇప్పుడు ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇదేంటి తెలుసా? మనకి మ్యాట్రస్. ఓకే, ఇది బొంత టైప్ ఉంటది, మ్యాగ్నెట్ మ్యాట్రస్. దీంట్లో మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఓకేనా? అది ఏం చేస్తా మన భూమి పైన పడుకునేటప్పుడు ఎలా ఉంటుందో మన రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మంచిగా చేస్తుంది. మీకు మంచి నిద్ర వస్తుందా? నిద్ర పడుతుందా? నిద్ర మంచిగా పోతున్నారా? నిద్ర మంచిగా పోతారా? నిద్ర మంచిగా పట్టలేదు అనుకోండి, దీని పడుకుంటే మనకి మంచి డీప్ స్లీప్ అంటారు కదా, మంచి నిద్ర. ఒకప్పుడు ఎలా పడుకున్నారో ఆ నిద్ర వస్తుంది. ఆ నిద్ర రావడం వల్ల మనకి బాడీలో హీలింగ్ పవర్ పెరుగుతుంది అన్నమాట. అంటే బాడీని రిపేర్ చేసుకునే శక్తి పెరుగుతుంది. ఓకేనా? ఆటోమేటిక్ గా పెరుగుతుంది. దానివల్ల హీలింగ్ చేసే శక్తి పెరిగింది అనుకోండి, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అది మొత్తం దీనివల్ల నిద్ర పట్టడం వల్ల మన నిద్రలోనే 50% రోగాలను నయం చేస్తుంది. ఎందుకంటే మనం మంచి నిద్ర పోతాం కదా, నిద్ర పోయేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మన రెస్పాండింగ్ ఎక్కువ ఉంటుంది. మన బాడీలో ఉన్న మెకానిజం అనేది రెస్పాండింగ్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ గా ఉంటుంది. కాబట్టి నిద్ర, చాలా మంది అంటారు కదా పూర్వకాలంలో, నిద్ర మంచిగా పోతే అన్ని రకాల రోగాలు పోతాయని. కాబట్టి నిజమే అది. ఓకేనా? దీన్ని పడుకుంటే మంచి నిద్ర పోతారు. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంకో ప్రొడక్ట్ ఏంటంటే ఇది పిల్లో అంటే మన మెత్త ఉంటుంది కదా, ఆ మెత్తలో ఇలా పెట్టుకొని డైరెక్ట్ ఇలా తాకుతారన్నమాట. అంటే మన ఈ మెదడు కానీ, చిన్న మెదడు, మధ్య మెదడు కానీ, మనం బ్రెయిన్ లో కానీ నీరున్నా, బ్లడ్ క్లాట్ అయినా, మచ్చలు ఏర్పడ్డా, ఓకేనా, ఇంకా ఏమైనా ఏర్పడ్డా కూడా ఇది ఏం చేస్తుంది? ఇది ఏం చేస్తా అంటే ఆ మచ్చ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మంచిగా చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు గడ్డ కట్టింది, ఆ గడ్డ కట్టింది ఇప్పుడు టాబ్లెట్ వాడతారు కదా, టాబ్లెట్ 2013
13 నుంచి వాడుతున్నారు కదా, అంటే 12 సంవత్సరాల నుంచి వాడుతున్నారు కదా, మీకు రిజల్ట్ వచ్చిందా? 23 23 కదా, సారీ 23 కదా, 23 నుంచి 2 సంవత్సరాలు మీరు టాబ్లెట్ యూజ్ చేశారు. ఓకేనా? కాబట్టి మచ్చ పోయిందా? మచ్చ పోదు. మచ్చ ఎలా పోతుంది? మన రక్త ప్రసరణ వ్యవస్థ మంచి జరిగితే అప్పుడు మచ్చ పోతుంది, లేకపోతే పోదు. ఓకేనా? పక్క పెట్టి, లేకపోతే పోదు. ఓకేనా? సో ఇది మనం ఇట్లా పెట్టుకోవడం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది. ఓకేనా? అన్ని నరం చిన్న చిన్న నరం సిస్టమ్ ఉంటాయి కదా, అన్ని కూడా మంచి జరుగుతూ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్ ప్యాడ్. ఇది వాటర్ ప్యాడ్. ఇది ఏ బాటిల్కైనా, ఇప్పుడు మనం తాగే వాటర్ ఉంది కదా, ఏ బాటిల్కైనా మనం ఏం చేయాలంటే ఆ వాటర్ కి మీరు మినరల్ వాటర్ పోయండి, ఇంకేమైనా వాటర్ పోయండి. ఓకేనా? ఇప్పుడు ఉండే వాటర్ ఎట్లా ఉంటది? మందంగా ఉంటది, టేస్ట్ ఉండదు. మనం మింగేటప్పుడు కష్టంగా మింగుతాం. అంటే రోజుకి 5 లీటర్ తాగాలి, కానీ మనం ఏం చేస్తున్నాం 2 లీటర్లు 3 లీటర్లు కూడా తాగట్లేదు, ఎందుకంటే పోట్లేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే పూర్వకాలం మీరు ఎట్లా తాగారు? వాటర్ ఆల్కలైన్ వాటర్ తాగారు కదా, ప్యూర్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ తాగారు కదా. అలాంటి వాటర్ మాకు తాగాలంటే మీరు మీ బాటిల్ ఉంది కదా, మీ బాటిల్కి ఇలా ఈ విధంగా బాటిల్ మధ్యలో ఉండి ఇలా చుట్టుకుంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? ఒక 30 సెకండ్ల నుంచి నిమిషంలో 30 సెకండ్లోనే మీ వాటర్ పల్సగా అవుతుంది, వాటర్ టేస్ట్ మారిపోతుంది. ఓకేనా? pH వాల్యూ అండ్ TDS వాల్యూ మంచిగా ఉంటుంది అనమాట. మనకు కావాల్సిన శక్తిని ఇస్తుంది అనమాట, మినరల్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అది మనకి ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. అంటే ప్రతి ఆర్గాన్కి ఆ వాటర్ పోవడం, తర్వాత చెత్త చెదరం మన బాడీలో ఉన్నది దీని రూపంలో తీసేస్తుంది. ఓకేనా? తర్వాత మన బాడీని యాక్టివ్ చేసేస్తుంది ఈ వాటర్. అంటే మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏం అర్థం కావాలి? మన బాడీలో రక్త ప్రసరణ వ్యవస్థ మంచిగా ఉండాలి, ఆక్సిజన్ లెవెల్. ఓకేనా? ఆక్సిజన్ లెవెల్ కూడా ఎక్కువ ఉండాలి. ఈ రెండు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? మంచిగా సర్క్యులేషన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? వాటర్. ఎక్కువ మన అవయవంలో ఎంత 70% వాటర్ కావాలి. కాబట్టి ఈ వాటర్ ఏంటంటే బ్లడ్ లో కూడా కలుస్తుంది. కాబట్టి ఈ మనం ప్యూర్ వాటర్ తాగుతాం. ఈ వాటర్ ఏంటంటే మన రేడియేషన్ కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? అంటే ప్యూర్ వాటర్ తాగుతాం. ఇక మనకి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, అల్సర్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, ఇంకే పెద్ద ప్రాబ్లం ఏమున్నా కూడా ప్యూర్ చేసేస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏంటిదంటే మనకి మ్యాగ్నెట్, ఈ వెస్ట్ బెల్ట్ అంటారు, ఇలాంటి బెల్ట్ వస్తుంది. ఈ బెల్ట్ మనకి ఏంటి ఉపయోగం అంటే, ఇప్పుడు నేను చేతికి పెట్టుకున్నా. ఓకేనా? ఈ చేతికి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏం చేస్తుంది? రేడియేషన్ నుంచి, అన్ని రకాల రేడియేషన్ నుంచి కాపాడుతుంది. మన బాడీ పైన పడనేది. ఇక రేడియేషన్ పడితే ఏమవుతుంది? రక్తం మందం అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మన బాడీ పైన పడనేది కాబట్టి రక్తం మందంగా అవుతుందా? పల్సగా ఉంటుంది. ఓకేనా? సో మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచి జరుగుతుంది. మన రక్త ప్రసరణ వ్యవస్థ ఏం చేస్తుంది? మంచిగా జరుగుతుంది. తర్వాత మనకి స్టామినా కూడా ఇస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మీరు నడవట్లేదు, ఇది పెట్టుకుంటే మీకు పట్టు వస్తుంది. అంటే నరం తచ్చుకోబడిపోయినా కూడా ఆ నరంలో బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కదా. అది జరిగితే మనం మంచిగా ఎనర్జీ ఇలా అనుకుంటాం, మన చేయి కూడా లేస్తుంది. ఓకేనా? మనం నడవగలుగుతాం, చేయగలుగుతాం. ఎందుకు? దేనివల్ల? మనకి రక్త ప్రసరణ వ్యవస్థ మనం జరిగితే అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇది మన ప్రొడక్ట్, ఏ బోర్డు సంబంధించిన ప్రొడక్ట్. దీనికి డెమో కూడా ఉంటుంది. అది నిజంగా పనిచేస్తుందా లేదా కూడా డెమో కూడా ఉంటుంది. ఆ డెమో కూడా మీ అబ్బాయి పైన చూపిస్తా. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఎలా, ఇప్పుడు చెప్పింది ఎలా అనిపించింది నీకు? మంచిగా ఉంది. మంచిగానే ఉంది. వాడొచ్చా? వాడితే నమ్మకం అంటే నయం అవుతుంది కదా. అవుతుంది కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఏజ్ 50 సంవత్సరాలు అన్నారు. కాబట్టి మీరు చిన్నప్పుడు చూసిన ఎలా వాతావరణం ఉండే, ఎలా బతికారు, ఏం చేశారు. ఒకప్పుడు MBBS డాక్టర్ మనకి వెళ్ళి బ్యాగ్ వేసుకొని ఇప్పుడు RMP ఎలా వస్తున్నారో అప్పుడు MBBS డాక్టర్ వచ్చే ఉండే. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? మనం డాక్టర్ దగ్గర పోతాం. అప్పుడు ఒక్కొక్క అన్ని రోగాలకి ఒక డాక్టర్ ఉండే, ఇప్పుడు ఒక్కొక్క రోగానికి ఒక డాక్టర్ అయిపోయింది. అంతేనా? సో ఇదంతా పనిచేస్తుంది అనమాట. ప్రొడక్ట్ గ్యారంటీ మంచిగా పనిచేస్తుంది. దీని లైఫ్ ఒకసారి తీసుకుంటే 100 సంవత్సరాలు వస్తుంది. అది మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? రైటా? ఓకే, క్లోజ్.